సదాకాలము మనకు తోడై ఉంటానని సెలవిచ్చిన యేసే నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. అందరికీ హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఉదయకాల సమయం వాగ్దాన వాక్యాన్ని మనం విందామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. ఆమేన్. ఈ ఉదయకాలము చాలా ప్రశస్తమైన వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నవంబర్ మాసము 2వ తారీఖు హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ఆమేన్. ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనము. నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయ్యుండుదునని యాకోబుతో చెప్పగా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన మాటను మనం గమనించామనుకోండి, యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నీ పితరుల దేశమునకు, మొదటిగా నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. హల్లెలూయా. కానాను దేశానికి తిరిగి వెళ్ళమని దేవుని దూత యాకోబుకు సూచిస్తూ ఉంది. హల్లెలూయా. మనం వాస్తవంగా గమనించామనుకోండి, యాకోబుకు బంధువులు ఎవరున్నారు కానాను దేశంలో అంటే ఏకైక వ్యక్తి ఏశావు మాత్రమే ఉన్నాడు. ఆమేన్. తన అన్న ఏశావు మాత్రమే ఆ కానాను దేశంలో నివసిస్తున్నాడు. ఎందుకు అంటే అబ్రహాము, హల్లెలూయా, తన పితరుడైన అబ్రహాము ఆ దేశాన్ని విడిచిపెట్టి కానాను దేశానికి దేవుని మాట చొప్పున అతను ఆ ప్రయాణము చేసి కానాను దేశంలో
పరదేశిగా నివసించాడు. అటు తర్వాత ఇస్సాకు అంటే అబ్రహాము తండ్రి అబ్రహాము కుమారుడు ఇస్సాకు, యాకోబు తండ్రి అయిన ఇస్సాకు అదే దేశంలో పరదేశిగా నివసించాడు. ఇప్పుడు ఈ యాకోబు తన అన్నను మోసం చేసి తన మామ దగ్గరికి లాబాను దగ్గరికి పారిపోయి వచ్చి అక్కడ ఒక 30 సంవత్సరాలు ఏం చేశాడు చెప్పండి? 30 సంవత్సరాలు పైగానే అక్కడ పని చేసుకుంటూ 2 భార్యలతో 12 మంది పిల్లలతో అతను జీవిస్తున్న సమయంలో, హల్లెలూయా, అతను బ్రతుకుతున్న సమయంలో దేవుడు అతని తిరిగి దర్శించటం మనం గమనిస్తూ ఉన్నాం. వాస్తవంగా మనం చూసామనుకోండి, వాక్యాన్ని మనం ధ్యానించామనుకోండి, ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎక్కడ అతనితో తిరిగి మాట్లాడినట్టు మనము చూడము. ఎప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే లాబాను కుమారులకు యాకోబుకు ఎప్పుడైతే విభేదం వచ్చిందో, హల్లెలూయా, ఎప్పుడైతే మనస్పర్ధతులు వచ్చాయో, ఎప్పుడైతే యాకోబు మీద లాబానుకు కటాక్షము దూరమవుతుందో, కటాక్షము తగ్గుతుందో, అప్పుడు దేవుని కటాక్షము యాకోబు మీదకి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దాని ముందు వచ్చిన మన మొదటి వచనం గమనిస్తే, మొదటి 2 వచనాలు, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించని చెప్పుకొని మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. హల్లెలూయా. యాకోబును లాబాను చూసినప్పుడల్లా చాలా ప్రేమతో, అరే నా చెల్లి కుమారుడు అని చూసేవాడు. ఆప్యాయత ఉండేది. హల్లెలూయా. అతని పట్ల ఒక కనికరం ఉండేది, కటాక్షం ఉండేది. అరే నా చెల్లి కుమారుడు, నా బంధువు, నా రక్త సంబంధి, నా రక్తమును పచ్చుకొని జన్మించిన వాడు అని ప్రేమ ఉండేది. కానీ అటు తర్వాత ఏదైతే ఆ కుమారుల వల్ల జరిగిన ఆ మాటల వల్ల ఆ తండ్రికి ఏం జరిగింది? లాబానుకు ప్రేమ తగ్గటము జరుగుతుంది. అరే సొంత కూతుర్ని ఇచ్చానే, నా సొంత అల్లుడే, నా సొంత మేనల్లుడే అని ఆప్యాయత ఏమైపోయింది? తగ్గిపోతూ ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో కూడా అంతేనండి. ఎంత ప్రేమ ఉన్నా, ఎంత రక్త సంబంధులైనా, ఎంత కుమారులను ఇచ్చినా, ఎంత కుమార్తెలను ఇచ్చినా, ఎంత సొంత అల్లుడైనా, సొంత మేనల్లుడైనా కానీ ఒకానొక సమయం వచ్చేసరికి మన మీద కటాక్షము తగ్గుతుంది. 4వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు చూడండి. 5వ వచనంలో, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. హల్లెలూయా. చూడండి, మొన్నటిదాకా నా మీద మంచి కటాక్షం చూపాడు. ఇంగ్లీష్లో ఏముందంటే ఫేవర్. హల్లెలూయా. ఫేవర్ అంటే అర్థం ఏంటి? కటాక్షం అంటే అర్థం ఏంటి? మనం అంటే కటాక్షం అంటే ఏమనుకుంటాం అంటే కనికరము ప్లస్ కటాక్షము అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఫేవర్ అంటే ఏంటంటే సహాయం చేయటం, ఆదరించటము, వారికి కావాల్సిన విధంగా ఏదో ఒక విధంగా వారిని ఆదుకోవటము ఫేవర్ అంటే. ఇక్కడ ఆ ఫేవర్ కనబడట్లేదంట యాకోబుకి. చూడండి, యాకోబు ఏమంటున్నాడు? మీ తండ్రి ఒకప్పుడు నా మీద కటాక్షం చూపించాడు, ఇప్పుడు ఆ కటాక్షం నాకు కనపడట్లేదు. హల్లెలూయా. మీ తండ్రి ఒకప్పుడు నా మీద కనికరం చూపించాడు, ఆ కనికరం కనపడట్లేదు అని మాట్లాడుతున్నాడు. ఇక విషయం గమనిద్దాం. లాబాను కటాక్షించడం ఎప్పుడైతే తగ్గిందో దేవుడు తిరిగి యాకోబుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. ఈ లోకంలో మానవులు నిన్ను దూరము చేయొచ్చు, మానవుల ప్రేమ నీకు దూరం కావచ్చు, మానవుల ఆప్యాయత నీకు దూరం కావచ్చు, మానవులు నీ పట్ల కలిగి ఉన్న కనికరము దూరం కావచ్చు, వారు నీ పట్ల కలిగి ఉన్న ప్రేమ తగ్గిపోవచ్చు, నీ పట్ల కనికరము తగ్గిపోవచ్చు, నీ పట్ల వారికి కటాక్షము తగ్గిపోవచ్చు. కానీ దేవునికి నీ పట్ల ఆ కటాక్షం అనేది ఎల్లప్పుడూ ఒకటేలాగా ఉంటుంది. ఆమేన్. అది మారదు. హల్లెలూయా. మనుషులు మారుతూ ఉంటారు, మనుషుల మనసులు మారుతూ ఉంటాయి, మనుషుల ఉద్దేశాలు మారుతుంటాయి, కానీ దేవుని కటాక్షము, దేవుని కనికరము అనేది ఎప్పుడూ సమానంగా, ఎప్పుడూ అలాగునే ఉంటుంది. హల్లెలూయా. దావీదు యాకోబు పట్ల ఆ రోజు ఆ రాత్రి వేళ పారిపోతున్నప్పుడు దేవుడు ఆ
మాట్లాడాడు కదా రాత్రి వేళ, బేతేల్ అనే ప్రాంతంలో నేను మీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, మీ తండ్రి అయిన యాకోబు దేవుడను, నువ్వు వెళ్తున్న దేశంలో నిన్ను కాపాడుతాను, తిరిగి ఈ దేశాన్ని నేను తోడుకొని వస్తానని యాకోబుతో మాట్లాడాడు కదా. ఆ దేవుడు తిరిగి యాకోబును దర్శిస్తూ ఈ మాట అంటున్నాడు 3వ వచనంలో, నీ పితరుల దేశానికి వెళ్ళు, నీ బంధువుల ఇంటి వద్దకు వెళ్ళు, నేను నీకు తోడై ఉండేదను. ఆమేన్. మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎక్కడ మాట్లాడినట్టు మనకు కనపడదు. మీరు గమనించారనుకోండి, మీరు ఆ అధ్యాయం నుండి ఈ అధ్యాయం వరకు తిరిగి దేవుడు యాకోబును దర్శించినట్టు మనకి ఎక్కడ కనపడదు. ఎందుకంటే యాకోబుకి లాబాను ద్వారా సహాయం అందుతుంది, మానవుల ద్వారా అతనికి మేలు కలుగుతుంది, మానవుల ద్వారా అతనికి ఉపకారం కలుగుతుంది. దేవుడు ఏం చేశాడంటే లాబానుని నియమించాడు. హల్లెలూయా. లాబానును ఉపయోగించుకున్నాడు దేవుడు. నీవు నా కుమారుడైన యాకోబు నువ్వేం చేయి, సహాయం చేయి. నా కుమారుడైన యాకోబుకు నువ్వేం చేయి, అవంటారు ఉపకారము చేయి. నా కుమారుడైన యాకోబు నువ్వేం చేయి, నీవు కటాక్షము చూపించు అని లాబానును దేవుడు ప్రేరేపించి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, లాబానును కటాక్షము తగ్గించి దేవుడు అనుకుంటున్న ఉద్దేశాన్ని, దేవుడు అనుకుంటున్న ప్రణాళికను యాకోబు పట్ల నెరవేర్చటము ప్రారంభించాడు. ఆమేన్. దేవుడే మనుషులను మన పట్ల ఎన్నుకుంటాడు, ఏర్పరచుకుంటాడు. మన పట్ల కొంతమందిని ముందుగానే సిద్ధపరుస్తాడు. కొంతకాలమైంది ఆ వ్యక్తులు మనం దూరం చేస్తుంటాడు. ఏంటి ప్రభా, మొన్నటి దాకా నాతోనే ఉన్నాడు, ఇప్పుడు ఏమి నన్ను చూస్తే ద్వేషిస్తున్నాడు, నన్ను చూస్తే నా సహించుకుంటున్నాడు అంటే కారణం ఏంటంటే నీ మీద ప్రేమ రావటానికి కారణం ఆయనే, తిరిగి నీ మీద ద్వేషం రావటం కూడా కారణం ఆయనే. హల్లెలూయా. లాబాను అప్పుడు దాకా కటాక్షించాడు, కానీ అప్పటి నుంచి ఏం చేశాడు, కటాక్షించటం తగ్గించాడు. కారణం ఎవరు? లాబాను తనంతటి తానే కటాక్షిస్తున్నాడా? లాబాను తనంతటి తానే ప్రేమిస్తున్నాడా యాకోబుని? కాదు. దేవుని ప్రేరేపణను బట్టి లాబాను అలా జరిగించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాలం మనం నేర్చుకుంటున్న భాగం ఏంటంటే, నీకు సహాయము మనుషుల ద్వారా కలుగుతుందంటే వారు నిన్ను ప్రేమించారని కాదు, దేవుని ప్రేమను బట్టి వారు నిన్ను ప్రేమిస్తున్నారని గ్రహించు. ఒక వ్యక్తి నుంచి నీకు సహాయం కలిగింది, ఆ సహాయము అతనంతట అతను చేయట్లేదు, దేవుడు అతని హృదయంలో ప్రేరేపణ కలిగించాడు కాబట్టి దేవుని సహాయము ఆ మానవుని ద్వారా నీకు అందుతుంది. ఆమేన్. సపోజ్ నీకు ఎవరి ద్వారా సహాయం రావట్లేదు అనుకో, డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచే సహాయం వస్తుంది. హల్లెలూయా. మనం ఆ విషయం నేర్చుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మనుషుల ద్వారా సహాయం చేస్తాడు, కొన్నిసార్లు దేవుడు వస్తువుల ద్వారా సహాయం చేస్తాడు, దేవుడు కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా సహాయం చేస్తాడు. ఇవన్నీ కానప్పుడు దేవుడు తనంతట తానే సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం మాట్లాడుతున్న వాక్య భాగం కూడా అదే, నేను నీకు తోడై ఉండేదను. ఆ మాట యాకోబు స్థిరపరుస్తున్నాడు 5వ వచనంలో. చూడండి ఏమనంటే, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు తోడై ఉన్నాడంట? నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. అంటే అప్పుడు దాకా ఇతడు యాకోబు దేవుణ్ణి దేవుడుగా కొలవట్లేదు. హల్లెలూయా. నా తండ్రి దేవుడుగానే చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే నా దేవుడని సంబోధించట్లా, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనే సంబోధిస్తున్నాడు. మీరు గమనించండి, మనము ఇంట్రాక్షన్, హల్లెలూయా, ఆ ఎన్కౌంటర్ అనంత కాలము మనము దేవుణ్ణి మన దేవుడు నా దేవుడు అని చెప్పలేము. హల్లెలూయా. ఇక్కడ కూడా యాకోబు అదే నేర్పిస్తున్నాడు. అతను ఇంకా దేవుడితో పర్సనల్ ఆ ఎన్కౌంటర్ కాలం. ఆ రాత్రి వేళ బేతేలు ప్రాంతంలో తలగడ పెట్టుకొని అతను నిద్రపోతున్న సమయంలో ఆకాశానికి భూమి నిచ్చెన వేయబడటము, దేవదూతలు ఎక్కి దిగి రావటము, దేవుడు మాట్లాడటము, అది మాత్రం అతను అనుభవించాడు. కానీ దేవుడు తనని వ్యక్తిగతంగా అతనిని దర్శించి అతనితో దేవుడు అతన్ని మాట్లాడి అతన్ని బలపరిచిన దినము ఆ రాత్రి వేళ ఆ పోరాటములో ఎన్కౌంటర్ అయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అని దేవుడిని అంగీకరిస్తున్నాడు. కానీ ఎలా అంగీకరిస్తున్నాడు? నా తండ్రి అయిన దేవుడు అని. ఆమేన్. ఇప్పుడు దాకా అతనికి ఆ మాట అతనికి చెప్పలేదు ఎక్కడ. ఆ మాట ఆ రోజు మాట్లాడుతున్నాడు.
కటాక్షం తగ్గినప్పుడు, మనుషుల సహాయం తగ్గినప్పుడు, మనుషుల ప్రేమ తగ్గినప్పుడు, మనుషుల ఉపకారాలు తగ్గినప్పుడు, మనుషుల నుంచి అందాల్సిన ఆ గౌరవము తగ్గినప్పుడు అతను ఈ మాట మాట్లాడుతున్నాడు. మనం కూడా అంతేనండి. ఈ లోకంలో మనకి ఏదైనా దొరకలేదనుకోండి, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. హల్లెలూయా. మనకు అన్నీ ఉన్నాయనుకోండి, దేవుడు గుర్తొస్తాడా? గుర్తురాడు. అతనికి కూడా అలానే జరుగుతుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడయిండేదను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. నేను నీకు తోడయిండేదను అనే మాట మనం గమనించామనుకోండి, ఈ వాగ్దానము బైబిల్ గ్రంథంలో అనేక మందికి దయచేయబడింది. ఆమేన్. చెప్పండి. అనేక సందర్భాల్లో ఈ దేవుడి మాట అంటున్నాడు, నేను నీకు తోడై ఉండేదేను. ఎక్కడెక్కడ దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వెక్కడ ఉన్న దేవుడు తోడు నేను విడిచిపెట్టదు. మీరు గమనించండి, ఒకసారి మనము యాకోబుని ధ్యానిస్తూ ఉన్నాం. యాకోబు గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. యాకోబు లాబాను దగ్గర పని చేస్తున్నప్పుడు దేవుని తోడు లేకపోతే అంత ఆస్తి అతను సమకూర్చుకునేవాడే కాదు. దేవుని తోడు లేకపోతే అంతమంది కుమారులను అతను, అంతమంది భార్యలను అతను పొందుకునేవాడే కాదు. అన్ని సంవత్సరాలు అతను అక్కడ పోషించబడేవాడే కాదు. అన్ని సంవత్సరాలు అతనికి వస్త్రాలు ఉండేవే కాదు. అన్ని సంవత్సరాలు అతను ఆరోగ్యంతో ఉండేవాడే కాదు. హల్లెలూయా. తన అన్నదమ్ములతో లేడు, తన తండ్రి దగ్గర లేడు, తన తల్లి దగ్గర లేడు, ఒక పరాయి దేశంలో ఉన్నాడు, ఒక పరాయి వ్యక్తి దగ్గర ఉన్నాడు, తన మామ దగ్గర పని చేస్తున్నాడు. కానీ దేవుని తోడును బట్టే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆమేన్. నువ్వు అనుకోవచ్చు, నేను ఎక్కడో కష్టపడుతున్నానండి, నా కష్టం బట్టి నేను ఇంత సంపాదించుకోగలిగానండి, ఇంత నేను కూడబెట్టగలిగానండి, ఇంత సమకూర్చగలిగానండి అని అనొచ్చు. చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు, కానీ వారి ప్రయాసకు ప్రతిఫలం దొరకట్లేదు. వారి ప్రయాసకు సరి అయిన జీతం వారు పొందుకోలేకపోతున్నారు. నువ్వు పొందుకుంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని తోడు నీకు ఉంది అని. ఆమేన్. చాలా మంది కష్టపడతారు, ఉదయం మొదలుకొని రాత్రి వరకు కష్టపడతారు, కొన్ని సంవత్సరాలు కష్టపడతారు, కానీ వారు సమకూర్చుకోలేరు, వారు కూడబెట్టుకోలేరు. వారు సంపాదించినంతా ఏమైపోతుంటుంది? అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది, అలా వృధా అయిపోతుంటుంది. కానీ కొంతమంది సమకూర్చుకోగలుగుతారు, కొంతమంది కూడబెట్టుకోగలుగుతారు. అలా కూడబెట్టుకోగలుగుతున్నావు, సమకూర్చుకోగలుగుతున్నావు, సంపాదించుకోగలుగుతున్నావు అంటే దేవుని తోడు నీకు ఉంది కాబట్టే నువ్వు చేయగలుగుతున్నావు. హల్లెలూయా. దేవుని తోడు లేదనుకో, చాలా మంది గాలికి ప్రయాసపడినట్టు నీవు నేను కూడా ప్రయాసపడేవారిగానే ఉంటాము. హల్లెలూయా. కానీ నీ ప్రయాస వృధా కాకుండా ఆయన తోడు నీ ప్రయాసను సఫలపరచింది. ఆమేన్. అది గ్రహించాలి మనము, అది తెలుసుకోవాలి వాక్యం వల్ల. యాకోబు అన్ని సంవత్సరాలు ప్రయాసపడటం వల్ల అతని ఆస్తిని సమకూర్చుకోవాలా, అతని భార్యలను సమకూర్చుకోవాలా, పిల్లల్ని సమకూర్చుకోవాలా, గొర్రెలను లేకపోతే దాసీలను లేకపోతే దాసులను అతను సమకూర్చుకోవాలా. అతని కష్టం వల్ల కాదది, అతని ప్రయాస వల్ల కాదది, దేవుని తోడు వల్ల అతను సమస్తాన్ని కూర్చుకున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం నువ్వు కూడా గ్రహించు, నేను కూడా గ్రహించాలి ఆ సత్యాన్ని. దేవుని తోడు లేకపోతే నేనేం సంపాదించుకునేవాడిని, దేవుని తోడు లేకపోతే నేనేం సమకూర్చుకునేవాడని ప్రశ్న వేసుకో. నీ శక్తి వల్లనో, నీ జ్ఞానం వల్లనో, నీ వివేకం వల్లనో, నీ ప్రయత్నం వల్లనో కానే కాదు, దేవుని తోడు వల్ల, ఆయన తోడు వల్ల మనం ఇవన్నీ సమకూర్చుకోగలిగాం. ఆమేన్. ఇంతమంది నేను సంపాదించుకున్నానండి అంటారు, నీ కష్టం వల్లనా? కాదు. ఇంతమంది నేను పొందుకోగలిగానండి అంటారు, ఇంతమంది నేను నిలబెట్టగలిగాను అండి అంటారు కొంతమంది. నీ గొప్పతనం కాదు, దేవుని తోడు గొప్పతనం అది. హల్లెలూయా. దేవుని తోడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టగలుగుతుంది. యాకోబుని లాబాను దగ్గర నిలబెట్టింది. లాబాను దగ్గర అది పొందుకోవటానికి దేవుని తోడు ఉపయోగకరంగా మార్చబడింది. అది తోడుపాటునిచ్చింది. దేవుని తోడు మనకి ఒక తోడుపాటునిస్తుంది, ఒక బలాన్ని ఇస్తుంది, ఒక శక్తినిస్తుంది, అవన్నిటినీ మనము పొందుకోవటానికి.
ఈరోజు ఉదయకాలము మనం గ్రహించాలి, మనం తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్నవి మనం చూసి ఇది నా వల్ల అనే మాట మాట్లాడకుండా దేవుని వల్ల, దేవుని తోడు వల్ల అనే మాటకు చెప్పే స్థాయికి మనం రావాలి. అప్పుడు దేవుడు ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలముని ప్రశస్తమైన సన్నిధిలోని వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభువా, యాకోబు కంట లాబాను చూపించే కటాక్షము తగ్గిందని, లాబాను చూపించే ప్రేమ తగ్గిపోయిందని, లాబాను చూపించే ఆప్యాయత తగ్గిపోయిందని తన భార్యలతో పంచుకుంటూ, నా దేవుడు నాకు తోడై ఉండటం బట్టి నేను ఇంత సమకూర్చుకోగలిగాను అని సాక్ష్యాన్నిస్తూ ఉన్నాడు. అవును ప్రభువా, మనుష్యులు కటాక్షించొచ్చేమో కానీ, మనుషులు కనికరిస్తారేమో కానీ, సమకూర్చుకుంటే, సంపాదించుకుంటే ఎవరునూ ప్రభువా తండ్రి అంగీకరించరు. తండ్రి నీకు వందనాలు. కానీ యాకోబు ప్రభువా నీ సత్యాన్ని గ్రహించాడు, నీ ఉద్దేశాన్ని గ్రహించాడు. ఆ విధంగా మేమును గ్రహించడానికి సహాయం చేయండి. ఈ లోకంలో ఎంతో సంపాదించుకోవచ్చు, ఎంతో సమకూర్చుకోవచ్చు, ఎంతో ప్రభా మాకు మేము తండ్రి కూడబెట్టుకోనొచ్చు. కానీ వాటన్నిటినీ నీ తోడు వల్ల, నీ తోడ్పాటు వల్ల వాటన్నిటిని మేము పొందుకున్నామని ఈ లోకంలో సాక్ష్యం ఇవ్వటానికి మాకు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ఈ వాక్యం విన్న వారిలో ప్రభా కొద్దిమందిలైనా ఆ సత్యాన్ని అంగీకరించటానికి వారిలో కనికరం చూపించమని నీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నా మా ప్రియ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనం దీవించును గాక.